సంజు శాంసన్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్కు నాకౌట్ మ్యాచ్ల్లో ఒంటి చేత్తో విజయాలందించిన హీరో. అతని కెరీర్ డిఫైన్ అయిపోయింది ఆ వరల్డ్ కప్ విక్టరీతో. 15 ఏళ్ల కష్టానికి ఓవర్ నైట్లోనే గుర్తింపు వచ్చింది సంజుకి. ఇక కొత్తగా శాంసన్ ఎవరికో ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ మిగలలేదు. అయితే ఇప్పుడు ఆయన ఫామ్ని, ఆయన స్ట్రీక్ని కంటిన్యూ చేయాల్సిన టైం. రీజన్, తనకి ఎంతో ఇష్టమైన చెన్నై సూపర్ కింగ్స్కి ఐపీఎల్లో ఇప్పుడు సంజు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి మేబీ ఇది లాస్ట్ ఐపీఎల్ సీజన్. పైగా తను గాయాలతో కూడా సతమతమవుతున్నాడు, మ్యాచ్లు కూడా ఆడడం లేదు. అలాంటిది ధోనీ లేని టైంలో టీంకి పెద్దన్నలా ఉంటాడని అద్భుతమైన ఆల్రౌండర్ జడేజాని రాజస్థాన్ రాయల్స్కి వదులుకుని మరీ సంజు శాంసన్ని ట్రేడ్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. టీ20 వరల్డ్ కప్లో సంజు సూపర్ హిట్ కావడంతో ఆ ఫామ్ చెన్నైకి కూడా ఉపయోగపడుతుందని, యంగ్స్టర్స్ను దగ్గరుండి గైడ్ చేస్తాడని యాజమాన్యం భావించింది. కానీ సంజు శాంసన్ చెన్నైకి మొదటి 2 మ్యాచ్ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. అదేంటో 2 మ్యాచ్ల్లోనూ సరిగ్గా 7 బంతులే ఆడాడు. మొదటి మ్యాచ్లో 6 పరుగులు చేస్తే రెండో మ్యాచ్లో 7 పరుగులు చేశాడు. ధోనీ లేని టైంలో జెర్సీ నెంబర్ 7 స్థాయిలో టీంకి అండగా ఉంటాడు అనుకుంటే ఇలా 7 బంతులు మాత్రమే ఆడడం, 7 పరుగులు మించి చేయకపోవడం చూసి తలాఫరే రీజనా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ధోనీ టీంలోకి తిరిగి వస్తే కానీ సంజు ఆడడా, లేదా 2-3 మ్యాచ్ల్లో మెరవడం, తర్వాత ఫెయిల్ అవ్వడం, టీంలో ఛాన్స్ కోసం ఏళ్లపాటు ఎదురు చూడడం లాంటి జస్టిస్ స్టార్ పేరుకు సార్థకత చేకూర్చే కార్యక్రమాన్ని మళ్ళీ సంజు శాంసన్ మొదలుపెట్టాడా చూడాలి. Taste the Daily.